బీజేపీ నేత కాంతి శ్రీనివాసరెడ్డి కార్యాలయం ప్రజాసేవా భవనంలో అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బీజేపీ రాష్ట్ర నాయకులు కాంతి శ్రీనివాసరెడ్డి ఆయన ఆశయాలను స్మరించుకున్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి మరవలేనిదన్నారు. మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. అంబేద్కర్ ఆశయాలను రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోరాటం నేటి సమాజానికి మార్గదర్శిగా నిలిచాయని బీజేపీ ఎంపీ సోయం పాపురావు అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆదిలాబాద్ ప్రజాసేవా భవన్లో అంబేద్కర్ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర నాయకులు కాంతి శ్రీనివాసరెడ్డితో పాటు మరికొంతమంది నాయకులు గిమ్మల సంతోషరావు, తర్వాత అలాగే ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగర్కర్ శంకర్, ఇతర జైనత్ నుంచి వచ్చినటువంటి నాయకులు కూడా అందరూ కూడా ఇక్కడికి ప్రజాసేవా భవన్కి వచ్చేసి అంబేద్కర్ కి ఘన నివాళులు అర్పిస్తున్నారు. మనతో పాటు ఆ నాయకులు ఉన్నారు. మరి వారి సేవల్ని ఎలా కొనియాడుతున్నారో వారి మాటల్లోనే విందాం. అంబేద్కర్ మహనీయుని యొక్క సేవల్ని ఎలా కొనియాడతారు? మొదటిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ ఈ జయంత్యోత్సవ శుభాకాంక్షలు. చాలా సంతోషం. అప్పటి బరోడా సంస్థానం ఇచ్చినటువంటి స్కాలర్షిప్తోని విదేశాలకు వెళ్ళి చదువుకొని బ్రిటిష్ రాజ్యాంగమే కాకుండా లాటిన్ అమెరికన్, యూరోపియన్ కంట్రీస్, యూరప్ దేశాల రాజ్యాంగాలను మన భారతదేశం రాజ్యాంగము ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. కనుక అంబేద్కర్ గారు ఏ ఆశయాలతోనైతే ఆ రాజ్యాంగాన్ని రాశారో దాంట్లో కొంతవరకే లక్ష్యాలు సాధించగలిగినాము. ఇంకా అనేక మిగులుబాటు అంటే అనేక లక్ష్యాలు మిగిలిపోయినాయి. దానికి అంబేద్కర్ గారు అప్పుడో చెప్పారు, నేను ఇంత పెద్ద రాజ్యాంగం రాస్తున్నాం కానీ పరిపాలన వ్యవస్థలో అంటే అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో, కార్యనిర్వాహక వ్యవస్థలో లోపాలున్నంత వరకు ఈ రాజ్యాంగం యొక్క సంక్షేమ ఫలాలు పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు అందాయని రాజ్యాంగం అప్పుడే చెప్పారు అంబేద్కర్ గారు. వారు చెప్పినట్టుగానే ఇప్పుడు నడుస్తుంది. అంబేద్కర్ ఆశయాలను మళ్ళీ చూసిన అంబేద్కర్ ఆశయాలు మళ్ళీ చూసిన సార్
వాస్తవంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన తర్వాత మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏమనుకున్నాయంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు అంబేద్కర్ జయంతిలు జరపరు అనే విధంగా ప్రచారం చేయడం జరిగింది. కానీ దానికి భిన్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే రెండవసారి పార్లమెంట్ కొనసాగే ప్రారంభంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు భారత రాజ్యాంగాన్ని పూజ చేసి అందరూ ఎంపీలందరం కూడా పార్లమెంట్కి పోయిన తర్వాతనే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారతీయ జనతా పార్టీ ఎంత ఆదరిస్తుందో దీన్ని బట్టే అర్థమవుతుంది. కాబట్టి ఏది ఏమైనా బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన వారి ఆశలు ఏవైతున్నాయో ఆ ఆశలన్నీ నెరవేరాలంటే వారి లక్ష్యం ఏదైతున్నదో అది సాగాలంటే ఖచ్చితంగా వారి బాటలో నడవాల్సిన అవసరం ఉన్నది ప్రతి ఒక్క భారతీయునికి. అదే రకంగా ఇవాళ నేను ఒక పార్లమెంట్ మెంబర్గా అయినా అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్షనే. అట్లా అందరు కూడా రిజర్వేషన్లో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్లనే మనమందరం కూడా అయినాం. లేకుంటే ఈ రోజుల్లో ఒక ఎమ్మెల్యే ఎంపీ కావాలంటే విపరీతమైన డబ్బుతో కూడుకున్న రాజకీయం. కాబట్టి దానికి మనకు ఒకవేళ ఈ రిజర్వేషనే లేకుంటే మనం తప్పనిసరిగా రాజకీయాలుగా కాకపోతుండం. కాబట్టి మిగతా ఏదైతే ఎస్సీ ఎస్టీ రిజర్వ్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దళితుల గురించి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కూడా వాళ్ళ చట్టాల గురించి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు లేవనెస్తూ వాళ్ళ చట్టాలని కాపాడాల్సిన బాధ్యత మనందరిది ఉన్నదని ఈ సందర్భంగా నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ అవే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకవేళ ఏదైతే రాజ్యాంగం రాయకపోతే మన దళితుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుండే. కాబట్టి ఆ విధంగా కాకుండా ఇవాళ వారి రాయడం వల్లే ఇవాళ మనకు అన్ని సౌకర్యాలు కలుగుతున్నాయి. కాబట్టి మనము ఇలాంటి జయంతులు ఇంకా ఎక్కువగా ఘనంగా చేయాలని కూడా మరొకసారి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చివరగా ఒక ప్రశ్న సార్, అంటే రిజర్వేషన్లు కల్పించినప్పటికీ కూడా పేద బడుగు బలహీన వర్గాలు దళిత బహుజనులకు ఇంకా కొన్ని సంక్షేమ ఫలాలు అందడం లేదు. మీ పార్టీ తరపున వారందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందే విధంగా ఎలాంటి చర్యలు ప్రణాళికలు తీసుకోబోతున్నారు? వాస్తవంగా ఒక పార్టీలో ఉండి అనద్దా అనే దాని విషయంకు వస్తే ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి కోసం చాలా భారత రాజ్యాంగంలో క్షుణ్ణంగా రాయడం జరిగింది. కానీ కేవలం ఏమైనాయి అంటే కేవలం కాగితాల మట్టుకే అవి రాసి ఆ విధంగానే ఉన్నాయి. కాబట్టి వాటిని ఇప్పటికైనా రాజకీయ నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఏం రాసిండో దళితులకు ఎస్సీ ఎస్టీ దళిత బిడ్డలందరికీ కూడా ఒక అందాలంటే ఖచ్చితంగా ఆ పుస్తకాలన్నీ కూడా మరొక్కసారి రాజకీయ నాయకులు చూడాల్సిన బాధ్యత ఉన్నదని కూడా ఈ సందర్భంగా అందరినీ కూడా విజ్ఞప్తి